నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం. ఈ రోజు అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. సో లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఎప్పుడు వెళ్ళినా సరే విద్యార్థులు అసలు రాజకీయంగా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఒకవేళ ఆయన వెళ్ళిన ఏ సభలకైనా సరే టీడీపీ సాంగ్ వచ్చినా సరే ఫస్ట్ ఆయన మైక్ తీసుకోగానే సారీ చెప్తారు సార్. అలాంటి ఆయన ఈ రోజు మాక్ అసెంబ్లీ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క విద్యార్థిని తీసుకొని ఎమ్మెల్యేగా, మినిస్టర్స్ గా వాళ్ళని పెట్టి అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మొదటగా పిల్లలు రాజకీయ పార్టీ జెండాలో లేదా రాజకీయ పార్టీ కొండవాళ్ళు పెట్టుకుని రావటాన్ని లోకేష్ గారు వ్యతిరేకిస్తాడు. శ్రద్ధగా చదువుకుంటారు బాబు, మీకు ఈ రాజకీయాలు వద్దు అనేటువంటిది ఆయన ఇది. జెండాలు వేసి పసుపు లేకపోతే వాళ్ళ పార్టీ జెండాలు వేసుకోవద్దు అంటాడు. ఒక రకంగా అదో రకమైన పిల్లలకి అప్పుడే ఈ రకమైన నూరు పోయొద్దు అనేటువంటిది ఇది. చదువుకునే విద్యార్థులకి మన రాజ్యాంగం, శాసన వ్యవస్థ పట్ల ఒక అవగాహన కోసం నిర్వహించేది మాక్ అసెంబ్లీ. డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలంటే దానికి ఒక డిసిప్లిన్, డెకోరం, రెస్పెక్ట్ చాలా చాలా అవసరం. శాసనసభకు వచ్చినప్పుడు ఎమోషన్స్ ఉంటాయి. ఒక బిల్ పైన మనకు చాలా ఎమోషన్ ఉంటుంది, లేదంటే ఒక క్వశ్చన్ పైన ఎమోషన్ ఉంటుంది, మాట్లాడాలనిపిస్తుంది, ఒక దశలో యుద్ధం చేయాలని కూడా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్, డెకోరం, రెస్పెక్ట్ ఉంటుందో అప్పుడే పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది. ఇక్కడున్న పిల్లలందరికీ ఒకే విషయం చెప్పదలుచుకున్నా, రాజ్యాంగం అనేది రైట్స్ తో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం గమనించి మన రాజ్యాంగాన్ని ఒక గైడింగ్ ఫోర్స్ గా తీసుకుని ముందరికెళ్లాలని ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరు నేను కోరుతున్నా. అంటే మన సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, పొలిటికల్ పార్టీస్, శాసన వ్యవస్థ అంటే ఈ దేశానికి భారత పార్లమెంట్ ఎలాగో రాష్ట్రానికి అసెంబ్లీ ఎలాగో అంటే శాసనములు చేయనిది అది. అంటే ఈ దేశం తాలూకు దశ దిశ మన బతుకుని రచించేది అది. మిగతా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంటే వాళ్ళు ఏదైతే శాసనం చేస్తారో ఈ ఎంప్లాయీ, ఎగ్జిక్యూటివ్, ఐఏఎస్, ఐపీఎస్ దాన్ని అమలు చేస్తారు. దాన్ని కంట్రోల్ చేసేది జ్యుడిషియరీ. ఇది ప్రజలకు చెప్పేది ఫోర్త్ ఎస్టేట్, మీడియా. ఇలాగ దీని పట్ల అవగాహన కలిగించాలి చిన్నప్పటి నుంచి. మనం ఏదో చదువుకొని బయటకు వచ్చేసి ఏదో రకంగా బయటపడిపోయామనుకోండి, ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చాలామందికి తెలియదు. ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు, శాసనసభ్యులు వాళ్ళ బాధ్యతలు ఏంటి అవి తెలియక కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అది అవసరం. విద్యార్థులు కూడా రాజకీయాల్లో ఉండాలి, వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి, సమస్యల పట్ల పోరాడే తత్వం ఉండాలి, ప్రశ్నించే తత్వం ఉండాలి. ఇక్కడ ఆ అవగాహన ఉన్నప్పుడు సరైన పాలకుని ఎన్నుకోగలుగుతారు. సరైన పాలకుని ఎన్నుకుంటే ప్రజల కోణంలో ఆలోచిస్తారు, ప్రజల శ్రేయస్సు కోసం పాలకుడు ట్రై చేస్తారు. లేదనుకోండి రప్ప బ్యాచ్లు వస్తారు, గంజాయి లాంటి మా బానిసలు అవుతారు. గంజాయికి దొంగతనాలు, స్మగ్లింగ్, చైన్ స్నాచర్స్ని చూసుకుంటారు బాగా, వాళ్ళకి మద్దతుగా ఉంటారు. అలా కాకుండా సమాజంలో విద్య పెరిగింది. ఇప్పుడు ఒక 30 ఏళ్ళు మా జనరేషన్ స్టార్టింగ్లో మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ విద్య చాలామంది బాగా చదువుకుంటున్నారు. ప్రతి వాళ్ళలో కూడా చైతన్యం ఉంది. దాన్ని మరింతగా ప్రోత్సహించాలి. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఒక అవగాహన కలిగించాలి. మన ప్లెడ్జ్ చదువుతాం, నేను భారతీయులు అందరూ నా సహోదరులు అంటే ఒక ప్రతిజ్ఞ చేస్తాం కదా, దానివల్ల కొంత అవకాశం ఉంటుంది. నా మాతృభూమి ఇలాగ మనం చదివినప్పుడు మనకు ఒక రకమైన ఎంతూజియాజం వస్తుంది. అలాగే ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించినప్పుడు అసలు శాసన వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఎలా పని చేయాలనేటువంటిది అక్కడ చూపిస్తారు. అలా పనిచేస్తుందా లేదా అనేటువంటిది మనం తరిచి చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక అవగాహన వద్ద పిల్లలకి అందరికీ. చాలామంది పిల్లలు ఆసక్తిగా గమనిస్తారు దీన్ని, ఒక ఈవెంట్ కింద చేశారు కాబట్టి. రేపు పొద్దున్న రోజున ఈ శాసనసభలో వాళ్ళు అసలు శాసనసభ జరుగుతున్నప్పుడు అలా జరుగుతుందా లేదా? ఏ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, స్పీకర్ గారు అయ్యన్ పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు, లోకేష్ గారు వీళ్ళంతా ఎలా చూస్తున్నారు ఏంటి అనేటువంటిది వాళ్ళు అంచనా వేసుకుంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక అవగాహన వచ్చిందనుకోండి, ప్రతి వాళ్ళు డాక్టరో ఇంజనీరో అవుదాం అనుకుంటారు. కానీ కొంతమంది పొలిటీషియన్స్ కూడా అవుదాం ఉంటారు చదువు సంజయ్ లేకపోతే. ఇప్పుడు అంటే చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, బాగా ఎడ్యుకేటెడ్ వస్తున్నారు, అది ఇంకా పెరగాలి. ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో రావాలి. రైతు కూడా అవ్వాలి, బాగా చదువుకున్నవాడు. బాగా చదువుకుని కూడా వ్యవసాయం చేయాలి, రైతు అవ్వాలి. అంటే
వాళ్ళు ఒక చదువుకున్న వాళ్ళు రైతు వ్యవసాయం చేయడం చదువుకున్నవాడు తను పండించిన పంట ఒక మంచి ధర వచ్చేలాగా మార్గాలు అన్వేషిస్తాడు, మార్కెట్ ట్రై చేస్తాడు. సరే ఇప్పుడు రైతు ఏం చేస్తున్నాడు, అతని సహకారం లేక ఒక ఏడు ఊరుకుంటున్నాడు, ధర వస్తే తీసుకుంటున్నాడు, లేకపోతే అప్పులు కట్టుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అలా కాకుండా బాగా చదువుకున్న వాళ్ళు వ్యవసాయంలోకి వస్తే ఒకవేళ నష్టం వచ్చే పరిస్థితుల్లో ఆ నష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలనేటువంటిది ఒక ఆలోచన చేస్తాడు, వేరే మార్గాలు అన్వేషిస్తాడు. అది అందుకనమాట ఇలాంటి అన్నట్లు కొన్ని రంగాల్లో చిన్నప్పటి నుంచి పిల్లల్ని తర్ఫీదు ఇవ్వాలి, వాళ్ళకి చేతి వృత్తులు నేర్పించాలి. ఒక డాక్టర్, ఇంజనీరింగ్ డిగ్రీ అనే కాదు, ఇప్పుడు మీకు మన దేశంలో ఒక కొరత వచ్చేస్తుంది, స్కిల్డ్ లేబర్ కొరత వచ్చేస్తుంది. అంటే నీకు చేతి వృత్తులు చిన్న ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి ఇప్పుడు ఐటీఐ చదువుకున్న ఫిట్టర్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కొరత వచ్చేసింది. ఇప్పుడు రాబోయే రోజులు ఇంకా కొరత పెరిగిపోతుంది రేపు నుంచి. ఇప్పుడు అందరూ కూడా ఎవరిని చూసినా ఇంజనీరు లేకపోతే డాక్టరు లేకపోతే ఇంకోటి ఏదో అవి కనపడుతున్నాయి పైపైన. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఇష్టపడుతున్నారు అంతా. కూర్చోవచ్చు, నడుము విరిగిపోతే పిల్లలు కట్ట పుట్టరని తెలిసినా కానీ అందులో ఉంటారంటున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి అందరికీ బాగా చదువుకుని చిన్నప్పటి నుంచి శాస్త్రం చట్టసభల పట్ల, వ్యవసాయం పట్ల, రకరకాల వృత్తి పట్ల అవగాహన కల్పించాలి. ఇలాంటి మాక్ అసెంబ్లీ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో కూడా ఆసక్తి పెరుగుద్ది. వాళ్ళ ద్వారా చెప్పించి రేపొద్దున్న శాసనసభ్యులను కూడా వీళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతుంది రేపు మానవ వనరుల కొరత ఏ రంగంలో ఉందనేటువంటి దాని మీద కూడా మాట్లాడగలుగుతారు. అవగాహన పెంచుకుంటారు, వాళ్ళ దారి కూడా మార్చుకుంటారు. ఇక్కడ ప్రతి వాళ్ళు టార్గెట్ పలానా ఉద్యోగం అని కాదు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళాలి, ఏది కొరత ఉంటే అది వెళ్ళాలి. ఇప్పుడు సపోజు మెడికల్ డాక్టర్ అవ్వకలేదు, అందులో ఇంకో కోర్స్ చేస్తున్నారు, నాకు సరిగ్గా పేరు రావట్లేదు. ఏ రోగానికి ఏ మందు రాయాలనేటువంటిది కూడా డిస్క్రిప్షన్ రెడీ చేస్తారు. యుఎస్లో కూడా డాక్టర్లు అది చూసుకుని వాళ్ళ ద్వారానే ఇస్తారు. వాళ్ళకి ప్రిఫర్ చేస్తే వాళ్ళు టక్ మన మందులు చెప్తారు ఏ మందులు రాయాలో. అలాగా రకరకాల వృత్తులు పెరిగినాయి చదువుకున్న ఉద్యోగ అవకాశాలు. ఇప్పుడు స్కిల్డ్ లేబర్ అంటే నైపుణ్యంతో కూడిన పని వాళ్ళు అన్నమాట. వాళ్ళదంతా స్కిల్ ఉంటుంది అందులో. బాగా చదువుకున్నంత మాత్రం ఉండదు, స్కిల్ ఉండాలి, దాంట్లో నైపుణ్యం వస్తుంది, నైపుణ్యం పెరుగుద్ది. దాని ద్వారా వాళ్ళు ఆ వృత్తిలో రాణిస్తారు. ఇలాంటివన్నీ రావాలంటే అది నేర్చుకోవాలి. ఈ మాక్ అసెంబ్లీలు ఇలాంటి వాటిల్లో అవగాహన పెంచుకోవాలి విద్యార్థులు. లోకేష్ గారు చాలా మంచి పని చేస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా అతను 100% పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాడు. ఆయన చాలా హుందాగా వ్యవహరిస్తున్నాడు. వాళ్ళ భవిష్యత్తుకి బాటలు వేయటానికి కూడా చూస్తున్నాడు. ఇది రాజకీయం కూడా ఉంటుంది. రాబోయే రోజుల్లో లోకేష్ గారు వాళ్ళ మనసుల్లో ముద్రపడిపోయి ఉంటుంది. కరెక్ట్ ఏమండి, అది కూడా అతను ఒక రకంగా చెప్పాలంటే ఓటు బ్యాంక్ తయారు చేసుకుంటున్నాడు. అదండి. థ్యాంక్ యూ సార్.